హలో అండి, ఐఎమ్ డాక్టర్ రాజేష్. ఐఎమ్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ ఫ్రమ్ సన్షైన్ హాస్పిటల్స్, కరీంనగర్. ఈ రోజు మనం ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటే ఇట్ ఇస్ ఎ మినిమల్ ఇన్వేసివ్ సర్జికల్ టెక్నిక్ అండి. జనరల్ గా నాకు వచ్చే పేషెంట్స్ లో లో బ్యాక్ పెయిన్ అని వస్తుంటారు. జనరల్లీ లో బ్యాక్ పెయిన్ కి కారణాలు వచ్చేసరికి చాలా ఉంటాయండి. అందులో మోస్ట్ కామన్ రీజన్ వచ్చేసరికి డిస్క్ ప్రొలాప్స్. అంటే మనకు వెన్నుముక్కలో మనకు ఎముకలతో పాటు ఎముకల మధ్యలో డిస్క్ లాంటి మెటీరియల్ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే ఈ డిస్క్ మెటీరియల్ అనేది నరం మీద కంప్రెస్ అయినప్పుడు పేషెంట్ కి విపరీతమైన పెయిన్, కాళ్ళు లాగినట్టు అవ్వడం, మొద్దుబారినట్టు అవ్వడం, ప్లస్ కాళ్ళల్లో వీక్నెస్ లాంటిది రావడం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే మనం ఎంఆర్ఐలో డిస్క్ ప్రొలాప్స్ అనే నిర్ధారణ జరిగినప్పుడు మరియు మెడికల్ పరంగా అంటే ఎలాంటి మందుల ద్వారా వాళ్ళకు ఉపశమనం లభించినప్పుడు మనం వీళ్ళలో ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది అడ్వైజ్ చేస్తాం. జనరల్లీ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీకి మరియు ఓపెన్ స్పైన్ సర్జరీకి ఉన్న డిఫరెన్సెస్ వచ్చేసరికి మనకు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలో ఎలాంటి పెద్ద మత్తు కానీ, ఎలాంటి కోత కానీ, లేకుంటే మజిల్ డ్యామేజ్ కానీ, బోన్ డ్యామేజ్ కానీ, రక్తస్రావం కానీ జరగదు. మరియు పేషెంట్ అనేది సర్జరీ జరిగేప్పుడు మెలకువలో ఉంటారు. సర్జరీ చేసేప్పుడు మనము డిస్క్ మెటీరియల్ ఏదైతే నరం మీద నొక్కుతుందో అది తీసేప్పుడు పేషెంట్ నొప్పి తగ్గిందని నిర్ధారణ చేస్తాడు. సో మనకు పేషెంట్ కూడా ఏంటంటే సర్జరీ జరిగేప్పుడు పెయిన్ తగ్గిన విషయం అర్థం అవుతుంది. సర్జరీ అయిన 24 గంటల్లోనే మనం పేషెంట్ ని డిశ్చార్జ్ కూడా చేస్తాం. సో హాస్పిటల్ స్టే అనేది తక్కువ ఉండడం వల్ల పేషెంట్ కి ఎలాంటి ఫైనాన్షియల్ బర్డెన్ కూడా పడదు. మరియు పేషెంట్ కూడా తన రెగ్యులర్ వర్క్ అంటే తను రెగ్యులర్ గా చేసే ఇంటి పని కానీ, లేకుంటే ప్రొఫెషనల్ గా చేసే పనులు కానీ ఎర్లీగా తను రీగెయిన్ చేసుకోవచ్చు. ప్లస్ మనకి ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీకి ప్లస్ కన్వెన్షనల్ సర్జరీకి ఉన్న డిఫరెన్సెస్ ఇందాక మనం తెలుసుకున్నాం కదా. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ఎప్పుడు అవసరం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జనరల్ గా మనకు ఓపెన్ సర్జరీలో చేసే ఇండికేషన్స్ ఏవైతే ఉంటాయో, ఏదైతే జబ్బులు ఉంటాయో అవన్నీ మనం ఎండోస్కోప్ లో కూడా చేసుకోవచ్చు అండి. కానీ దీనికి కొన్ని నిర్దిష్టమైన ఇండికేషన్స్ అనేవి ఉన్నప్పుడు పేషెంట్ అవుట్కమ్ కూడా చాలా బాగా ఉంటుంది. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ మనము డిస్క్ ప్రొలాప్స్ లో కానీ, లేదా కెనాల్ స్టీనోసిస్ ఉన్నప్పుడు కానీ, లేదా లిగమెంటమ్ ఫ్రేమ్ హైపోట్రోపీ ఉన్నప్పుడు కానీ, లేదా స్పాండిలోలిస్థిసిస్ ఉన్నప్పుడు కానీ మనం ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది పేషెంట్ పైన మనం చేయగలుగుతాం. సో ఇలా చేసినప్పుడు వాళ్ళ అవుట్కమ్ కూడా చాలా బాగుంటుంది కంపేర్ టు ఓపెన్ సర్జరీ. ఓపెన్ సర్జరీ వచ్చేసరికి మనకు కొన్ని విషయాల్లో ఓపెన్ సర్జరీ అనేది అడ్వాంటేజ్ ఉంటుంది. ఉదాహరణకి స్పైన్ ట్యూమర్స్, మనకు ఇంట్రాడ్యూరల్ ఎక్స్ట్రామెడులరీ ట్యూమర్స్ కానీ, లేకుంటే ఇంట్రామెడులరీ ట్యూమర్స్లలో ఓపెన్ సర్జరీ అనే అడ్వాంటేజ్ ఉంటుంది. ప్లస్ కొన్ని కండిషన్స్ ట్యూమర్స్ కాకుండా స్పైనల్ డ్యూరల్ ఏవీ మాల్ ఫార్మేషన్స్ కానీ, టెదర్ కార్డ్ సిండ్రోమ్స్ కానీ ఓపెన్ సర్జరీస్ అనే అడ్వాంటేజ్గా ఉంటుంది. అలా కాకుండా డిస్క్ ప్రొలాప్స్ ఉన్నా, లేదా కెనాల్ స్టినోసిస్ ఉన్నా, లిగమెంటమ్ ఫ్లేవర్ హైపర్ట్రోపీ ఉన్నా, లేదా స్పాండిలోలిస్థిసిస్ ఉన్నా ఫిక్సేషన్స్ కూడా మనం ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ద్వారా చేయగలుగుతాం. జనరల్లీ నన్ను పేషెంట్స్ అడిగే ప్రశ్నలు ఏంటంటే ఓపీలో, సార్ స్పైన్ సర్జరీ చేస్తే కాళ్ళు పడిపోతాయంట కదా, అది నిజమేనా అని చెప్పేసి అడుగుతారు. అది ఒక మిత్ అండి, అది నిజం కాదు. జనరల్లీ మనం ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ చేసిన పేషెంట్లు వాళ్ళని సర్జరీ అయిన కొన్ని గంటల్లోనే నడిపిస్తాము మరియు 24 గంటల్లో వాళ్ళని డిశ్చార్జ్ చేస్తాం. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ద్వారా మనకు రిస్క్ అనేది చాలా మినిమల్. ఎందుకంటే సర్జరీ అనేది మనం ఎలాంటి పెద్ద మత్తు లేకుండా చేస్తాము మరియు ఎలాంటి కోత లేకుండా చేస్తాము. ఎలాంటి మజిల్ ఇంజురీ కానీ, బోన్ ఇంజురీ కానీ ఉండకపోవడం వల్ల రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో రిస్క్ అనేది చాలా మినిమల్గా ఉంటుంది. ఎండోస్కోపిక్ ప్రొసీజర్ ఎలా చేస్తాము దీని గురించి మనకు ఒక నిర్దిష్ట అవగాహన ఉండడం చాలా మంచిది. ఎండోస్కోపిక్ ప్రొసీజర్ అనేది మనము ఎండోస్కోపిక్ ఎక్విప్మెంట్ ద్వారా చేస్తాము. దాంట్లో వివిధ భాగాలు ఉంటాయి. ఎండోస్కోపిక్ కెమెరా సిస్టమ్, ఎండోస్కోపిక్ వర్కింగ్ ఛానల్. ఎండోస్కోపిక్ కెమెరా సిస్టమ్ వచ్చేసరికి అదొక ట్యూబులార్ సిస్టమ్. దానికి కెమెరా, ఇల్యూమినేషన్ యాజ్ వెల్ as వర్కింగ్ ఛానల్ ప్లస్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంటుంది. అదనేది మన కెమెరా సిస్టమ్ అనేది ఫ్లోరోస్కోపీ గైడెన్స్ ద్వారా, లోకల్ అనస్థీషియా ద్వారా మనము ఎక్కడైతే డిస్క్ ప్రొలాప్స్ అవుతుందో అక్కడికి మనం పాస్ చేస్తాము. ఈ వర్కింగ్ ఛానల్ గుండా మనకు వర్కింగ్ ఇన్స్ట్రుమెంట్స్ పాస్ చేసి ఏదైతే డిస్క్ ప్రొలాప్స్ అయ్యి నరం మీద నొక్కుతుందో దాన్ని వర్కింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా నిదానంగా అండర్ ఇరిగేషన్ మనం తీసేస్తాం. తీసేప్పుడు పేషెంట్కి ఎలాంటి నొప్పి అనేది కలగదు. మరియు పేషెంట్ మనం డిస్క్ మెటీరియల్ తీసిన తర్వాత ఇన్ని రోజులుగా అనుభవించిన పెయిన్ని తను విముక్తి అయినట్టుగా ఫీల్ అవుతారు. ప్లస్ మనకు ఎలాంటి కుట్టు లేకుండా, లేదా మినిమల్ కుట్లు 1 లేదా 2 కుట్ల ద్వారా సర్జరీ అనేది ముగుస్తుంది. సర్జరీ అయిన తర్వాత పేషెంట్ మెలకుతో ఉంటారు మరియు సర్జరీ అయిన కొద్ది గంటల్లోనే పేషెంట్ నడవడం ప్రారంభిస్తారు.
స్పైన్ సర్జరీ గురించి జనరల్లీ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దండి. ఎందుకంటే స్పైన్ సర్జరీ చేస్తే కాళ్ళు పడిపోతాయి, జీవితాంతం బెడ్లో ఉండిపోవాల్సి వస్తుంది, ఎలాంటి పనులు మనం సొంతగా చేసుకోలేమనే భయాలు మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత కొద్ది కాలంగా సర్జరీ అనేది, సర్జికల్ టెక్నిక్స్ అనేవి చాలా ఎవాల్వ్ అయ్యాయి. ఇప్పుడున్న లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ద్వారా ఎలాంటి డ్యామేజ్ లేకుండా మనం సర్జరీ చేసుకొని సేమ్ డే మనం డిశ్చార్జ్ అయ్యి మన డిసీజ్ నుంచి బయటపడే అవకాశాన్ని ఇప్పుడు మనం పొందగలుగుతున్నాం. మీకు స్పైన్కి మరియు బ్రెయిన్కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నన్ను సంప్రదించవచ్చండి. ఐఎమ్ డాక్టర్ రాజేష్, కన్సల్టెంట్ న్యూరోసర్జన్ ఫ్రమ్ సన్షైన్ హాస్పిటల్స్, కరీంనగర్. థ్యాంక్ యూ.